ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా 40 సంవత్సరాల నుంచి హైదరాబాదు నగరమే కాదు రంగారెడ్డి జిల్లాలో భాగమైన కుత్బుల్లాపూర్ మేడ్చల్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరి బిక్కిరైతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. మేము అధికారం చేపట్టిన ఎంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది.